గరుడ పురాణం ప్రకారం జీవితమంతా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయకూడదో తెలుసా? ప్రతి మనిషికి ఆనందంగా బ్రతకాలని ఉంటుంది. జీవితమంతా ఆనందంగా ఏ లోటు లేకుండా కష్టాలు రాకుండా బ్రతకాలని కోరుకుంటాడు. కానీ అందరికీ అనుకున్నట్టుగా అన్నీ సమకూరి ఆనందంగా ఉండడం అంటే జరగదు. దేనికైనా రాసిపెట్టి ఉండాలి, అదృష్టం ఉండాలి అని అనుకుంటారు. కానీ కష్టపడితే, కృషి చేస్తే మనం అనుకున్నది రీచ్ అయ్యి ఆనందంగా ఉంటాము, నిజమే. కానీ కృషితో పాటు మనం కొన్నింటికి దూరంగా ఉంటే మంచిది. గరుడ పురాణంలో మనం తప్పనిసరిగా కొన్నింటిని విడిచిపెట్టాలి. వాటిని వదిలేస్తే మనం ఆనందంగా సంతోషంగా ఉంటామని గరుడ పురాణం పేర్కొంది. అవేంటంటే, ఎంత ఉంటే అంతలో బ్రతకడం అలవాటు చేసుకుంటే మంచిది. అంతేకాని బంధువుల, స్నేహితులు మరియు తెలిసిన వారి దగ్గర అప్పు చేసి ఇవ్వకపోతే ప్రతి క్షణం టెన్షన్తో బతకాలి. అప్పు చేసిన దగ్గర నుంచి మనిషి జీవితంలో ఆనందం అనేది ఉండదు. అవమానాలు, అలజడి మిగులుతాయి. అందుకని అప్పు చేయవద్దని గరుడ పురాణం చెప్పింది. ప్రతి పురుషుడు స్త్రీని గౌరవించాలి. స్త్రీని గౌరవించకపోతే ఆ పురుషుడి జీవితంలో ఆనందం అనేది ఉండదు. ఎక్కడ స్త్రీని గౌరవిస్తే అక్కడ దేవతలు ఉంటారని అంటారు. అందుకే గరుడ పురాణంలో స్త్రీని గౌరవించే పురుషుడి జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పబడింది. జోదం ఆడడం వల్ల మనిషి జీవితంలో సంతోషం అనేది ఉండదు. కేవలం శత్రువులు మాత్రమే ఉంటారు. వీరి జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతాయి. శారీరకంగా, మానసికంగా కూడా క్షీణిస్తారు. అందుకనే గరుడ పురాణం జోదం ఆడకూడదని చెబుతుంది. అందుకే ఈ మూడింటిని వదిలి జీవితాంతం ఆనందంగా బ్రతకడానికి ప్రయత్నించండి.